తెలంగాణలో క్రైస్తవులకు కాంగ్రెస్ హయాంలోనే రక్షణ ఉందన్నారు కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి. గత ప్రభుత్వం క్రైస్తవులకు డబుల్ బెడ్లు ఇల్లు ఇస్తామని చెప్పి నెరవేర్చలేదని విమర్శించారు. దళిత బంధు అని ఆ నిధులను పక్కదారి మళ్లించారు అని అన్నారు. క్రైస్తవులకు కాంగ్రెస్ హయాంలోనే తప్పకుండా జరిగిందని అన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో ఆమె వివిధ చర్చిల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వారు ఆశపడ్డారు, ప్రార్థన చేయించుకోవాలని మీ పాద పద్మముల యొద్దకు వచ్చారయ్యా. మా పిల్లలను ఏం చేసిండ్రు, ఒక పీదోళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో దళిత బంధు ఇస్తున్నారు, ఎవరికి ఇచ్చినారు? అది కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్న వాళ్ళకి దళిత బంధు ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా వరకు బీసీ బంధు అన్నారు, ఎవరికి ఇచ్చిండ్రు? ఇవన్నీ చెప్పాలంటే ఈ చర్చిలో చెప్పొద్దో లేదని నేను మెల్లగా మాట్లాడుతున్నా. కానీ నాకు కూడా చాలా బాధగా ఉంది, ఎందుకంటే నాకు వచ్చే రిప్రజెంటేషన్స్ చాలా ఉన్నాయి. కానీ పేదోళ్ళకి ఇంతసేపు పేదోళ్ళకి డబుల్ బెడ్రూమ్ అని వచ్చిండ్రు, దళిత బంధన్ వచ్చిండ్రు, చాలామంది ఎన్నో సమస్యల కోసం ఆశించి ఇదిగో మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేస్తున్న ఈ తల్లి గారి కోసం ప్రార్థన చేస్తున్నాను. రాబోయే రోజుల్లో వారి రాజకీయ భవిష్యత్తు దిశ నిర్దేశించేటట్లుగా మీ ఆలోచన చేత నడిపించమని వేడుకొంటున్నాను. అత్యధికమైన విజయాన్ని మీరు దయచేయమని వేడుకొంటున్నానుగా. మీ సన్నిధిలో తండ్రి వారు ఆశపడ్డారు, ప్రార్థన చేయి.